ఈ భాషా నైపుణ్యాలు బోధనా విశ్లేషణ గురించి మనం ఈ టాపిక్లో మనం తెలుసుకుంటాం. దీంట్లో మొట్టమొదటిది మనకు శ్రవణం అనేటువంటి అంశం ఉంది. ఈ భాషా నైపుణ్యాల్లో మనకు 4 అంశాలు ఉంటాయి. ఒకటి తీసుకుంటే మనకు శ్రవణం అనేటువంటి అంశం ఉంది, రెండవది భాషణం అనేటువంటి అంశం ఉంది, మూడవది పఠనం అనేటువంటి అంశం ఉంది, నాలుగవది లేఖనం అనేటువంటి ఈ అంశాలు ఉన్నాయి. ఈ 4టిని మనం ఏమంటామంటే భాషా నైపుణ్యాలు అంటాం. ఈ భాషా నైపుణ్యాల్లో మొట్టమొదటిది మనం శ్రవణం గురించి మనం తెలుసుకుందాం. ఈ శ్రవణ ప్రాధాన్యతకు సంబంధించి ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చర్చిద్దాం. శ్రవణేంద్రియాల ద్వారా జరిగే ప్రక్రియనే మనం ఏమని అంటున్నామంటే శ్రవణము అంటాం. శ్రవణము అంటే అసలు అర్థం ఏంటంటే వినడము అని అర్థం. వినడం, మరి అది ఏ విధంగా వినడం అనేటువంటి విషయాన్ని గురించి చర్చిద్దాం. శిశువు తన పరిసరాలలోని వ్యక్తుల మాటలను శ్రద్ధగా వింటూ భాషను నేర్చుకోవడం జరుగుతుంది. ఈ శిశువు ఎవరైతే ఉంటారో ఆ శిశువు పరిసరాలలోని వ్యక్తుల మాటలను, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి మాటలను శ్రద్ధగా వింటూ భాషను నేర్చుకోవడం జరుగుతుంది. జన్మతః లభించిన వినికిడి శక్తిని వినియోగించుకోవడం జరుగుతుంది. అంటే జన్మతః పుట్టేటప్పుడే మరి ఈ శిశువు ఎప్పటి నుంచి శ్రవణం అనేటువంటిది స్కిల్, ఈ శ్రవణ నైపుణ్యం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభించబడుతుందంటే తల్లి గర్భం నుంచే ప్రారంభించబడుతుంది శ్రవణం అనేటువంటి నైపుణ్యం. ఈ విధంగా జన్మతః పుట్టినప్పటి నుంచి పెరుగుతూ నేర్చుకుంటూనే ఉంటాడు, అంటే వింటూ ఉంటాడు. పరిసరాలలో జరిగేటువంటి మాటలు అన్నీ కూడా వినడం జరుగుతుంది. శిశువు ఇతరుల మాటలు విని అర్థం చేసుకుంటూ మాట్లాడడం నేర్చుకుంటుంది. ఆ విధంగా నేర్చుకోవడం జరుగుతుంది. ఇతరుల యొక్క మాటలను విని అర్థం చేసుకోవడం, మనం ఏదైనా ఒక విషయాన్ని ప్రతిస్పందించాలంటే ఆ విషయానికి సంబంధించి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ శ్రవణమైనటువంటి నైపుణ్యం విద్యార్థికి సంబంధించి తీసుకుంటే ఒక ఉపాధ్యాయుడిగా మనం ఏదైనటువంటి చెప్పినటువంటి అంశాన్ని విద్యార్థి శ్రద్ధగా వినడం, ఏ విధంగా ఇతరుల మాటలను విని అర్థం చేసుకోవడం. ఇక్కడ మనం ఉపాధ్యాయుడిగా తీసుకుంటే విద్యార్థికి సంబంధించి మనం ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని చెప్తూ ఉంటే ఆ పాఠ్యాంశాన్ని సదరు విద్యార్థి అర్థం చేసుకోవడం, అది ఏ విధమైనటువంటి అంశమైనా కావచ్చు. ఇది శ్రవణానికి సంబంధించినటువంటి అంశం. దీన్ని మనం ఏమంటాం? వినడం అనేటువంటి అంశం. విద్యార్థి ఏ విషయం నేర్చుకోవాలన్నా పూర్తి ఏకాగ్రతతో వినాలి. మరి విద్యార్థి ఏ విధంగా వినాలి? ఏకాగ్రతతో శ్రద్ధతో వింటేనే ఆ విషయానికి సంబంధించినటువంటి పూర్తి అర్థం అనేది తెలుస్తుంది. మరి వినడం అనేది అభ్యసనకు తొలిమెట్టు. అభ్యసనం అంటే ఏంది? నేర్చుకోవడం, తెలుసుకోవడం, చదువుకోవడం అనేటువంటి అంశాలు అర్థంగా వస్తాయి. మరి వినడం ద్వారానే మనకు నాలెడ్జ్ అనేది, జ్ఞానం అనేది వస్తుంది. అదే మనకు తొలిమెట్టు. ఖచ్చితంగా విద్యార్థి వినడం ద్వారానే ఎక్కువ నేర్చుకోవడం జరుగుతుంది. పుట్టినప్పటి నుంచి జన్మతః మొదలైనటువంటిది అది క్రమక్రమంగా పెరుగుతూ పోతుంది. జ్ఞానం అనేది ఎక్కువ అవుతుంది. అదంతా దేని ద్వారా సాధ్యమవుతుంది అంటే వినడం ద్వారానే సాధ్యమవుతుంది. ఇదే ప్రతి ఒక్క అభ్యసనానికి తొలి మెట్టుగా భావించబడుతుంది. ఇక భావ ప్రసరణలో వ్యక్తి విఫలం కావడానికి ప్రధాన కారణం అతను సరిగ్గా వినకపోవడమేనని మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అయిన కార్ల్ రోజర్స్ మనకు తెలియజేయడం జరుగుతుంది. భావ ప్రసరణలో అంటే తనకు ఉన్నటువంటి, తన మదిలో ఉన్నటువంటి భావనలను బయటికి తెలియజేయడం. మరి ఆ తెలియజేయడంలో వ్యక్తి విఫలం కావడానికి, అంటే తనలో ఉన్న భావాలు బయటికి చెప్పడంలో ఆ వ్యక్తి విఫలం కావడానికి ప్రధాన కారణం ఏంటంటే అతను సరిగ్గా వినకపోవడమే అని తెలియచేయడం జరిగింది. అంటే ఎవరు? కార్ల్ రోజర్స్ అనేటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త తెలియచేయడం జరిగింది. అంటే ఏదైనా మనం మాట్లాడాలనుకుంటే ముందు మనం సరిగ్గా వినాలి. వినడం ద్వారానే మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ వినడానికే మనం శ్రవణ నైపుణ్యం అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఇక వినడం అంటే కేవలం ధ్వనులను వినడం, గుర్తించడం మాత్రమే కాదు.
ఏకాగ్రతతో విని అర్థం చేసుకోవడం. ఏకాగ్రతతో విని అర్థం చేసుకోవడం. మరి వినడం అంటే ఓన్లీ శబ్దాలు మాత్రమే, ధ్వనులను మాత్రమే వినడం కాదు. అక్కడ ఉన్నటువంటి విషయము ఏ అంశమైతే ఉందో ఆ అంశాన్ని శ్రద్ధగా వినడం, ఏకాగ్రతతో వినడం అనేటువంటి అంశాలు. ఏకాగ్రతతో విన్నటువంటి విషయం అర్థం చేసుకున్నప్పుడే సరిగా ప్రతిస్పందించగలుగుతాం. ఆ విధంగా ఏకాగ్రతతో విన్నటువంటి ఏదైతే విషయం ఉందో ఆ విషయానికి మనం సరిగ్గా ప్రతిస్పందించగలుగుతాం, రెస్పాండ్ అవుతాం వాటికి. వేరే వాటికి వినకపోతే మనం ఏమీ రెస్పాండ్ కాము, ఎలాంటి విధంగా ప్రతిస్పందించడం జరగదు. కాబట్టి మనం వింటేనే, ఏకాగ్రతతో వింటేనే ప్రతి విషయాన్ని కూడా మనం ప్రతిస్పందించగలుగుతాం. ఇక వినడం, మాట్లాడడం, చదవటం, రాయటం, ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. శ్రవణం అనేటువంటిది భాషణం, పఠనం, లేఖనం, ఈ 4ని నైపుణ్యాలు, భాషా నైపుణ్యాలు అంటాం. ఈ భాషా నైపుణ్యాలు విద్యార్థి దశలో ఎంతో ముఖ్యమైనటువంటి. ఒక విద్యార్థికి ఈ 4 నైపుణ్యాలు వస్తేనే గనక ఏ విషయమైనా చదవగలగడు. కాబట్టి ఈ 4 నైపుణ్యాల్లో విద్యార్థిని ఆ సామర్థ్యాలు సాధించే దిశగా మనం ఉపాధ్యాయుడిగా మన కర్తవ్యం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ 4 నైపుణ్యాల ద్వారా మనకు కలిగేటువంటిది భాషాభ్యసనం కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. శ్రవణం అనేటువంటిది విద్యార్థి వినడానికి సంబంధించినటువంటి ఒక సామర్థ్యం. భాషణం విద్యార్థి మాట్లాడడం. ఈ శ్రవణం అనేటువంటిది, భాషణం అనేటువంటిది విద్యార్థి ఇంటి వద్ద పాఠశాలకు రాకముందే అన్ని విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది. ఇంట్లో అమ్మా నాన్నలు కానీ, కుటుంబంలో ఉన్నటువంటి తాత వాళ్ళు కానీ, అమ్మ వాళ్ళు కానీ, వాళ్ళందరూ మాట్లాడినప్పుడు, కథలు చెప్పినప్పుడు విద్యార్థి శ్రద్ధగా వింటాడు. శ్రవణ నైపుణ్యం అనేది పనిచేస్తుంది విద్యార్థికి. తర్వాత భాషణం, చెప్పినటువంటి కథలకు కానీ, చేయాల్సినటువంటి పనులకు కానీ, ఇంకేమైనా విషయాలకు సంబంధించి కానీ ఇక్కడ భాషిస్తాడు, అంటే మాట్లాడతాడు. అంటే విద్యార్థి ఆ శిశువు పాఠశాలకు రాకముందు శ్రవణ నైపుణ్యాన్ని, భాషణ నైపుణ్యాన్ని ఉపయోగించాడు. మరి పాఠశాలకు వచ్చిన తర్వాత ఉపయోగించేటువంటి నైపుణ్యం పఠనం, లేఖనం. ఇవి మనం ఉపాధ్యాయుడిగా విద్యార్థికి మనం నేర్పాలి. ఈ శ్రవణంలో, భాషణంలో ఏమైనా లోపాలు ఉంటే సరిచేయాలి. సరిచేసి వాటితో పాటుగా ముఖ్యంగా నేర్పించాల్సినటువంటి పఠనం, లేఖనం అనేటువంటి నైపుణ్యాలు నేర్పాలి. ఆ విధంగా భాషాభ్యసనం అనేది విద్యార్థులకు కలుగుతుంది. ఇది మనకు శ్రవణానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఇది. ఇక శ్రవణానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు కనుక తీసుకుంటే, శ్రవణానికి సంబంధించినటువంటి ప్రయోజనాలలో మనకు శ్రవణం ప్రయోజనాల కింద విధంగా ఉన్నాయి. ఏం ప్రయోజనాలు? శిశువులలో అనుకరణ శక్తిని పెంపొందించి ధ్వనులను, అక్షరాలను, పదాలను, వాక్యాలను జాగ్రత్తగా వింటాడు. ఈ ప్రయోజనం ఏం చెప్తుంది అంటే అనుకరణ శక్తి పెంపొందించి. అనుకరణ అంటే మనం ఆంగ్లంలో, ఇంగ్లీష్లో ఇమిటేషన్ అంటాం. అంటే ఒక ఉపాధ్యాయుడు మాదిరిగా ఒక పద్యాన్ని చదివినా, ఒక వచన భాగాన్ని చదివినా, ఏదైనా ఒక అంశాన్ని చదివినా ఆ ఉపాధ్యాయుడు మాదిరిగానే విద్యార్థి అనుకరణ చేస్తాడు. ఆ అనుకరణ శక్తిని పెంపొందించుకుంటాడు. మా టీచర్, మా మేడం, మా సార్ ఈ విధంగా చదివారు, నేను కూడా ఇదే విధంగా చదువుతాను అనేటువంటి విధంగా శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించుకుంటాడు విద్యార్థి. ఏకాగ్రతతో వినడం జరుగుతుంది. దాంట్లో ధ్వనులు ఏ విధంగా ఉన్నాయి, ఒక పదంలో ఉన్నటువంటి అక్షరాలను ఏ విధంగా పలుకుతున్నారు అనేటువంటి విషయాన్ని విద్యార్థి జాగ్రత్తగా వినడం జరుగుతుంది. ఇక తర్వాత ఇతరులు మాట్లాడుతున్నప్పుడు వివిధ ధ్వనులను గుర్తిస్తాడు. పాఠశాలలోనే, తరగతి గదిలోనే కాకుండా ఇంకా ఎవరైనా వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటల్లో ఉన్నటువంటి ధ్వనులు ఏవైతే ఉన్నాయో ఆ ధ్వనులను గుర్తించడం జరుగుతుంది. ఆ పదం ఏంటి, ఆ ధ్వని ఏంటి, ఆ ధ్వనికి ఉన్నటువంటి అర్థం ఏంటి అనేటువంటిది గుర్తించడం జరుగుతుంది. ఇది శ్రవణానికి ఉన్నటువంటి ప్రయోజనం. ఇంకా గుర్తించినటువంటి ధ్వనులను స్పష్టంగా ఉచ్చరిస్తాడు. అంటే శ్రవణం ద్వారానే భాషణం అనేది అవుతుందని కార్ల్ రోజర్స్ అనేటువంటి మనకు మనోవిజ్ఞానవేత్త ఇంతకుముందు చెప్పాడు. ఎవరైతే ఉత్తమంగా శ్రవణం అనేది ఉంటుందో ఉత్తమంగా మాట్లాడడం జరుగుతుందనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. అదేవిధంగా గుర్తించిన ధ్వనులు ఏవైతే ఉన్నాయో
ఆ వ్యక్తి ఆ విద్యార్థి అప్పుడు తర్వాత స్పష్టంగా ఉచ్చరించడం జరుగుతుంది. అంటే శ్రవణము భాషణానికి ఉపయోగపడుతుంది. ఇక తర్వాత ధ్వని ఉత్పత్తి అవుతున్న విధానాన్ని గమనిస్తాడు. ధ్వని అనేది ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది అంటే ఒక అక్షరం, ఒక పదంలో ఉన్నటువంటి అక్షరాలు, ఒక వాక్యంలో ఉన్నటువంటి పదాలు, ఒత్తులు, దీర్ఘాలు, పొల్లులు ఏ విధంగా ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఆ ధ్వని ఉత్పత్తి అవుతున్నటువంటి విధానాన్ని గమనిస్తాడు. మనిషి మాట్లాడేటప్పుడు ఆ పదాలు ఏ విధంగా వస్తున్నాయి, ఒక్కొక్క అక్షరంని ఏ విధంగా పలుకుతున్ననేటువంటి విధానాన్ని విద్యార్థి గమనిస్తాడు. స్వరభేదాన్ని, ఊనికను బట్టి భావాన్ని గ్రహించగలడు. విద్యార్థి స్వరభేదాన్ని బట్టి, అంటే మనం ఒకే పదంలో ఒక ఉపాధ్యాయుడు ప్రేమతో విద్యార్థులను ఇటురా అనేటువంటి పదాన్ని ఉపయోగించినప్పుడు ఒక రకమైనటువంటి స్వరభేదాన్ని తెలుసుకుంటాడు విద్యార్థి. ఆ ఇటురా అనేటువంటి పదాన్నే కోపంతో ఉపాధ్యాయుడు అన్నప్పుడు అక్కడ విద్యార్థి అర్థాన్ని వేరు చేసుకుంటాడు. దీన్ని స్వరభేదం అని చెప్పొచ్చు. అంటే మన స్వరంలో మనం మార్పు చేసి ఏదైనా పదాన్ని కానీ ఒక విషయాన్ని కానీ మాట్లాడినప్పుడు అది స్వరభేదాన్ని గుర్తిస్తాడు విద్యార్థి. కోపంతో పిలుస్తున్నారా, ప్రేమతో పిలుస్తున్నారా, ఏ విధంగా పిలుస్తున్నారా అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. ఇక ఊనికను బట్టి, ఊనికను అంటే ఒక పదంలో ఒక అక్షరాన్ని ఒత్తిడి చేసి పలికేదాన్ని మనం ఊనిక అంటాం. స్ట్రెస్ చేసి పలకడం, స్ట్రెస్, ఏదైనా పదంలో ఉన్నటువంటి అక్షరాన్ని స్ట్రెస్ చేసి పలికితే దాన్ని ఊనికను అంటాం. ఈ విధంగా స్వరభేదాన్ని, ఊనికను బట్టి భావాన్ని గ్రహించగలుగుతాడు. అది ఏ విధంగా అర్థం ఉంది, ఆ అర్థాన్ని గ్రహించగలిగేటువంటి శక్తి దీనికి ఉంటుంది. ఇంకా అవధానంతో, ఏకాగ్రతతో విని విషయాన్ని గ్రహిస్తాడు. అవధానంతో, ఏకాగ్రతతో విన్నటువంటి విషయాన్ని గ్రహించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థి ఎంత ఏకాగ్రతతో ఉంటే అంత విషయాన్ని విద్యార్థి తన మైండ్లో ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది. అంత విషయాన్ని మైండ్లో పొందుపరుచుకోవడం జరుగుతుంది. అర్థవంతమైన, అర్ధరహితమైనటువంటి ధ్వనుల మధ్య గల తేడాను గుర్తించగలుగుతాడు. మరి అర్థవంతమైనటువంటి పదం ఏముంది, అర్ధరహితమైనటువంటి పదం ఏముంది, దానికి సంబంధించినటువంటి ధ్వనులు ఏమున్నాయి, వాటి మధ్య తేడాలను గుర్తించగలుగుతాడు. ఉదాహరణకు ఒక అక్షరం పలక, ఒక పదాన్ని తీసుకుంటే పలక అనే దాంట్లో కలప అనేటువంటి పదం కూడా వస్తుంది. దీన్నే ఇంకా ఒక ఉదాహరణకు లా, పా, క అనేటువంటి తీసుకుంటే ఇది అర్ధరహితమైనటువంటి పదం. ఈ అర్ధరహితమైనటువంటి ధ్వనుల తేడాలను కూడా గుర్తించగలడు. అంటే ఏది పదం సరైనది, ఏది కాదు అనేటువంటి విషయాన్ని గుర్తిస్తాడు. పలక, కలప అనేది తీసుకుంటే లా, పా, క అనేటువంటి ఒక అక్షరాల సరళిని మనం ఒక పదంగా గమనిస్తే కనుక అది అర్ధరహితమైనటువంటి ధ్వని, అర్ధరహితమైనటువంటి పదం అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. రణగుణ ధ్వనుల మధ్య కూడా అవసరమైన ధ్వనులనే విని గుర్తించగలుగుతాడు విద్యార్థి. ఉదాహరణకు విద్యార్థి మనం ఏదైనా ఒక కథ చెప్తున్నప్పుడు కానీ, ఒక విషయాన్ని వివరిస్తున్నప్పుడు కానీ అక్కడ ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా కానీ మన తరగతి గది తీసుకుంటే ఆ విషయాన్ని ఖచ్చితంగా విద్యార్థి ఏకాగ్రతతో వింటాడు. లేదా ఒక జన సమూహంలో కానీ, ఒక జరిగేటువంటి మార్కెట్ కార్యకలాపాలు కానీ, వ్యవహారాలు కానీ, ఎంత జనాలు ఉన్నా కానీ ఆ జనాల్లో ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో ఆ ఒక వ్యక్తికి సంబంధించి మాత్రమే ఖచ్చితంగా ఆ విషయాన్ని వినగలుగుతాడు. అంటే ఇక్కడ ఎలాంటి రణగుణ ధ్వనులు ఉన్నా కానీ ఆ విద్యార్థికి, ఆ వ్యక్తికి కావలసినటువంటి ధ్వనిని విని గుర్తించగలడు. చిన్న ధ్వనులని, పెద్ద ధ్వనుల్ని కూడా అవధానంతో గుర్తించగలడు. చిన్న ధ్వనులు ఏవైతే ఉంటాయో, పెద్ద ధ్వనులు ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా గుర్తించగలుగుతాడు. భాషకు సంబంధించి కానీ, వ్యవహారానికి సంబంధించి కానీ ఆ విధంగా గుర్తించడం జరుగుతుంది. ఒక ధ్వని మరొక ధ్వనితో కలిసి వచ్చినప్పుడు వ్యత్యాసాలను గుర్తింపగలగడం మొదలైనటువంటి ప్రయోజనాలు. ఇక్కడ ఒక ధ్వని మరొక ధ్వనితో కలిసినప్పుడు, అంటే మనకు అక్షరాల్లో తీసుకుంటా ధ్వనులు,
ఆ ధ్వనులు ఒక పదంగా మారినప్పుడు ఏవైతే ఉంటాయో అవి ఏ విధంగా ఉంటాయనేటువంటి ఇవన్నీ శ్రవణానికి సంబంధించినటువంటి ప్రయోజనాలుగా కానీ మనం ఇవి ఆవశ్యకత కానీ చూడవచ్చు. ఇక తర్వాత శ్రవణంలో ఉన్నటువంటి రకాలు. శ్రవణం అంటే వినడంలో ఎన్ని రకాలు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రోత అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే వినేటువంటి వాడు. ఎవరు? వినేటువంటి వాడు. వినేవాడు ఎవరిక్కడ మరి? విద్యార్థి అని మనం అర్థం చేసుకోవాలి. శ్రోత ప్రయోజనాన్ని బట్టి శ్రవణం వివిధ రకాలుగా ఉంటుంది. వినేవాడికి బట్టి మనకు శ్రవణం ఎన్ని రకాలుగా ఉంటుంది మనం చూద్దాం. ఇక్కడ ఒకటోది కనుక తీసుకుంటే ఆజ్ఞలు సూచనల కోసం శ్రవణం అంటే వినడం ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ ఆజ్ఞలు ఇవ్వడం శ్రవణం, సూచనల కోసం అనేటువంటిది శ్రవణం. అంటే ఒక వ్యక్తి ఆజ్ఞాపించడం కావచ్చు, సూచనలు చేయడం కావచ్చు, ఆ విధంగా కూడా ఒక రకమైనటువంటి వినడం ఉంది అనేటువంటిది మనకు తెలియజేస్తుంది. ఉదాహరణ కనుక తీసుకుంటే డాక్టర్ తన వద్ద చికిత్స కోసం వచ్చే రోగికి ఆజ్ఞలు సూచనలు ఇవ్వవచ్చు. అప్పుడు మనం ఖచ్చితంగా వింటాం. ఏదైనా ఒక పేషెంట్ ఏదైనా వ్యాధి సోకినప్పుడు కానీ ఇంకా ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు కానీ వాటికి సంబంధించి ఇచ్చేటువంటి సూచనలు మనం ఖచ్చితంగా వింటాం. ఏది ఎలా చేయాలి, ఏ టాబ్లెట్ ఎలా వేసుకోవాలి, ఎలాంటి ఆహారాన్ని స్వీకరించాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. కాబట్టి ఇది ఆజ్ఞలు సూచనల కోసం ఖచ్చితంగా ఇది శ్రవణం చేయడం జరుగుతుంది. ఇంకా ఒక క్రీడల ఉపాధ్యాయుడు, ఒక పీఈడి కావచ్చు, ఆ పీఈడి ఆటగాళ్లకు నెమ్మదిగా సూచనలు ఇస్తారు. పీఈడి అయినా ఇక్కడ డాక్టర్ అయినా సూచనలు ఇవ్వడం ద్వారా, ఆజ్ఞలు ఇవ్వడం ద్వారా చేసేటువంటి శ్రవణము అనేది మనకు ఒక రకమైనటువంటిది. ఇక తర్వాత సమాచారం కోసం చేసేటువంటి శ్రవణం అంటే మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసమే వింటే దీన్ని సమాచారం కోసం శ్రవణం అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు రేడియోలో, టెలివిజన్లో అంటే టీవీలో చెప్పే వార్తలు సమాచారం కోసం మనం వింటూ ఉంటాం. మనం ప్రతిరోజు చేసేటువంటి నిత్య వ్యవహారాల్లో చేసేటువంటి పని ఇదే. రేడియోలో ఏమొచ్చున్నాయి, తర్వాత టీవీలలో ఏం వార్తలు చెప్తున్నారనేటువంటి సమాచారం కోసం మనం వింటూ ఉంటాం. ఇంకా రైల్వే స్టేషన్లో, విమానాశ్రయాల్లో ప్రకటనదారుడు చెప్పే ప్రకటనలను అనౌన్స్మెంట్ ఇస్తారు కదా, ఈ ట్రైన్ ఇప్పుడు వస్తుంది, ఈ ఫ్లైట్ ఇప్పుడు వస్తుంది అనేటువంటి ఆ ప్రకటనలకు సంబంధించి మనం సమాచారం కోసం వింటాం. మనకి ఎంత అక్కడ రణగుణ ధ్వనులు కానీ ఇంకా డిస్టర్బ్ చేసేటువంటి మనకి ఎన్ని ఉన్నా కానీ ఆ అనౌన్స్మెంట్ అనేది వింటాం. దీన్ని మనం సమాచారం చేసేటువంటి శ్రవణం అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఆనందం కోసం శ్రవణం. మనకిష్టమైనటువంటి కథలు, నాటకాలు రేడియోలో కానీ పెద్దలు చెప్పగా కానీ వింటాం. ఇవన్నీ వినోదానికి సంబంధించినవి. ఇక్కడ జ్ఞానానికి సంబంధించిన అంశాలు అంతగా ఉండవు. మరి ఇక్కడ దేనికోసం వింటున్నాం? ఆనందం కోసమే. మనం ఒక కథ విన్నా కానీ, ఒక సినిమా చూసినా కానీ, రేడియోలో కానీ ఇంకా పెద్దలు చెప్పగా ఏదైనా వింటున్నప్పుడు అది ఆనందం కోసం చేసేటువంటి శ్రవణం. ఇక్కడ ఎలాంటి అంశాలు జ్ఞానానికి సంబంధించినటువంటి ఎక్కువగా ఉండవు. మనం ఒక సినిమాకి వెళ్ళామనుకోండి, సినిమాలో జ్ఞానం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ ఓన్లీ ఆనందం మాత్రమే ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి సంబంధించి చేసేటువంటి శ్రవణాన్ని ఆనందం కోసం చేసేటువంటి శ్రవణం అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా మనకు కథలు చెప్పడం జరుగుతుంది. కథలు, నాటకాలు కానీ, పెద్దలు చెప్పేటువంటి విషయాలు కానీ ఇవన్నీ ఆనందం కోసం మాత్రమే వింటూ ఉంటాం. ఇక తర్వాత మూల్యాంకనం కోసం చేసేటువంటి శ్రవణం. ఇందులో వినే విషయాన్ని సరైందా కాదా తెలుసుకోవడానికి వింటాం. ఒక అమ్మకందారుడు తన వస్తువులను అమ్మడానికి వాటిని గురించి పలు విషయాలు చెప్తున్నప్పుడు కొనుగోలుదారుడు అతను చెప్పే విషయాలు జాగ్రత్తగా విని చెబుతున్న విషయాలు సరైనవా కావా అని బేరీజ్ చేసుకుంటాం. ఒక షాప్కి వెళ్ళి ఒక వస్తువును కొంటామని మనం వెళ్ళాం, కొందామని. అక్కడికి వెళ్తే ఆ అమ్మకందారుడు ఏం చేస్తాడు? ఆ వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువుకు సంబంధించినటువంటి క్వాలిటీస్, దానికి సంబంధించినటువంటి ఫీచర్స్ అన్నీ చెప్తుంటాడు. ఆ వస్తువుకు సంబంధించినటువంటి లాభ నష్టాలు, ధరలకు సంబంధించి అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. కాబట్టి మనం దీన్ని ఏమంటాం? మూల్యాంకనం కోసం చేసేటువంటి శ్రవణం. మూల్యాంకనం అంటే ఏంది? ఇక్కడ
మనం ఏమైతే అనుకున్నామో అవి అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా, మనం ఏ వస్తువు అయితే కొనడానికి వెళ్ళామో ఆ కొనడానికి ఆ వస్తువు ఉందా, ఉంటే దానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి అనేదే మూల్యాంకనం కోసం శ్రవణమని మనం చెప్పొచ్చు. అంటే ఇందులో వినే విషయాన్ని సరి అయిందా కాదా తెలుసుకోవడానికి, ఒక విషయం సరైందా కాదా తెలుసుకోవడానికి చేసేటువంటి శ్రవణాన్ని మనం మూల్యాంకనం కోసం శ్రవణమని చెప్పొచ్చు. ఇంకా ధ్వనులలోని వ్యత్యాసాన్ని గ్రహించడానికి చేసేటువంటి శ్రవణం. ధ్వనులలోని వ్యత్యాసాన్ని చేసేటువంటిది అంటే ఉదాహరణకు తరగతి గది ఉపాధ్యాయుడు భాషా పాఠాన్ని బోధిస్తున్నప్పుడు అతను ఉచ్చరించేటువంటి ధ్వనుల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి విద్యార్థులు జాగ్రత్తగా వినడం జరుగుతుంది. ధ్వనులలోని వ్యత్యాసాన్ని అంటే ఒక పదంలో ఉన్నటువంటి ధ్వని ఏ విధంగా ఉంటుంది. ఉదాహరణకు రా అనేటువంటి అక్షరము టా అనేటువంటి అక్షరము రూపంలో ఒకటే ఉన్నా కొంత తేడా ఉన్నా ఇక్కడ అక్షరంలో ధ్వని పలకడంలో తేడా వస్తుంది అనేటువంటి విషయము మనం తెలుసుకోవాలి. ఆ విధంగా ధ్వనులలో వ్యత్యాసాన్ని గ్రహించడానికి చేసేటువంటి శ్రవణం ఇది ఎవరు చేస్తారు? ఎక్కువగా తరగతి గదిలో ఉపాధ్యాయుడు చేస్తుంటాడు. పదంలో ఉన్నటువంటి అక్షరాలు ఆ వాక్యంలో ఉన్నటువంటి పదాలను ఏ విధంగా పలకాలో విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇంకా సమస్యల పరిష్కారం కోసం చేసేటువంటి శ్రవణం, మన సమస్యల పరిష్కారం కోసం చేసేటువంటి శ్రవణం, మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం శ్రద్ధగా వినడం. ఈ శ్రవణానికి విశ్లేషణ అవసరం. విశ్లేషణ అంటే దాని గురించి పూర్తి సమాచారం అనేటువంటిది మనకు తెలిసి ఉండాలి. దీంట్లో చెప్పే విషయాలు జాగ్రత్తగా విని అందులో దాగి ఉన్న అంశాలను అర్థం చేసుకుంటాం. ఉదాహరణకు తీసుకుంటే ప్రహేళికలు, వీటిని మనం క్విజ్ అంటాం, పొడుపు కథలు, ఇవన్నీ మొదలగునవి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. సమస్యల పరిష్కారం కోసం చేసేటువంటి శ్రవణం. క్విజ్లో ఒక క్వశ్చన్ అడిగామనుకోండి, క్వశ్చన్కు మనం ఏం చేయాలి? ఆన్సర్ చెప్పాలి. అదే సమస్య పరిష్కారం కోసం చేసేటువంటి శ్రవణం అని మనం చెప్పుకోవచ్చు. పొడుపు కథలైనా ఒక ప్రశ్న మాదిరిగానే ఉంటుంది. ఆ పొడుపు కథలు మనం అడిగితే దానికి సమాధానం చెప్పాలి. అంటే సమస్యల పరిష్కారం కోసం చేసేటువంటి శ్రవణం ఇన్ని విధాలుగా మనకు ఉంటుంది. ఇంకా సమాచారాన్ని ఇవ్వడం కోసం చేసేటువంటి శ్రవణం. సమాచారాన్ని ఇవ్వడం కోసం ఇది రెండు వైపుల కొనసాగే ప్రక్రియ. ఇందులో చెప్పే వ్యక్తి మాటలను జాగ్రత్తగా శ్రద్ధగా వింటేనే అతని మాటలకు శ్రోత సమాధానాలను సరిగా చెప్పగలుగుతాడు. ఉదాహరణకు తీసుకుంటే టెలిఫోన్లో ఇతరులతో మాట్లాడేటప్పుడు వాద ప్రతివాదాలతో పాల్గొన్నప్పుడు ఇతరులు చెప్పేది జాగ్రత్తగా విని తిరిగి సమాధానం చెప్పడానికి అనువుగా వినడం సాధారణంగా జరిగేది. ఇక్కడ ఏముంది? సమాచారాన్ని ఇవ్వడం కోసం శ్రవణం. అంటే ఇక్కడ వాద ప్రతివాదాలలో కానీ టెలిఫోన్లలో కానీ జరిగేటువంటి శ్రవణం అంతా సమాచారాన్ని ఇవ్వడం కోసం శ్రవణం. మనం ఉదాహరణకు ఒక ఫోన్ మాట్లాడుతున్నాం అనుకోండి, అక్కడ ఒక వ్యక్తి కనుక ఏ విషయాన్ని అయితే చెప్తున్నాడో ఆ విషయానికి సంబంధించి మనం విని మనం మాట్లాడాలి. దీన్ని వాద ప్రతివాదాలకు సంబంధించి అని మనం చెప్పొచ్చు.